భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేసే ఆధార్ కార్డుల దుర్వినియోగంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ కార్డును కేవలం వ్యక్తిగత గుర్తింపు కోసమే పరిమితం చేయాలని, దానిని పౌరసత్వం, స్థానికత లేదా శాశ్వత నివాస ధృవీకరణగా పరిగణించరాదంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అయితే అశ్విని కుమార్ అనే అడ్వకేట్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఆధార్ కార్డ్ కేవలం ఐడి ప్రూఫ్గా మాత్రమే వినియోగం అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సంఘానికి మార్గదర్శకాలు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పౌరసత్వం, స్థానికత, నివాస ధృవీకరణ పత్రంగా ఆధార్ వినియోగం కూడా స్పష్టమైన మార్గదర్శకాలుగా ఉండాలని కోరారు. కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో డేట్ ఆఫ్ బర్త్ కు ధృవీకరణగా ఆధార్ వినియోగం ఆధార్ చట్టంలోనే సెక్షన్ 9 ప్రకారం చెల్లదని వివరించారు. ఆధార్ కార్డు పౌరసత్వానికి ప్రూఫ్ కాదని, స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దుర్వినియోగం అవుతోందని అన్నారు. వయసు ధృవీకరణ, పౌరసత్వం, స్థానికత, స్కూల్ అడ్మిషన్లు, ఆస్తుల కొనుగోళ్లు, బర్త్ సర్టిఫికేట్ కు దరఖాస్తు వంటి సందర్భాల్లో ఆధార్ దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. దేనికి తోడు కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఫామ్ 6 లో కూడా పుట్టినరోజు ధృవీకరణ, నివాస ధృవీకరణ పత్రంగా ఆధార్ దుర్వినియోగం అవుతోందని అన్నారు. చొరబాటుదారులు ఈ లొసుగులను వాడుకొని దేశంలోకి అక్రమంగా చొరబడి ఆధార్ను ఈజీగా పొంది ఇక్కడ స్థానికులుగా చెలామణి అవుతూ దేశానికి ముప్పు తలపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఆధార్ను కేవలం ఐడి ప్రూఫ్గా పేర్కొంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఓటరు నమోదు ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న వెరిఫికేషన్ విధానం లోపభూయిష్టంగా ఉందని, సరైన ఆధారాలు లేనివారు సైతం ఓటరు జాబితాలోకి చేరే ప్రమాదం ఉందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. వెంటనే ఎన్నికల ప్రక్రియల్లో వెరిఫికేషన్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించాలని, ఈ విధానాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉన్న ఇతర కేసులతో దీనిని కూడా జత చేసింది.